ఐపీఎల్ సీజన్ 18 కి ఉప్పల్ స్టేడియం వేదిక సర్వం ముస్తాబైంది. ప్రస్తుతం నేను ఉప్పల్ స్టేడియంలో ఉన్నాను. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 23వ తేదీన మొట్టమొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తో మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఇదే స్టేడియంలో ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. దీనికోసం ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఉప్పల్ స్టేడియాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చినటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మన కెమెరామ్యాన్ నవీన్ చూపిస్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూసినట్లయితే గతంతో పోలిస్తే అంటే గతంతో రూప్స్ కెనాల్ మనం చూస్తున్నటువంటి పైన కెనాల్స్ లేకపోవడం, అదేవిధంగా కొంత సీట్ల విషయంలో కొంత గందరగోళం ఏర్పడడం, ఆ తరహాలో చుట్టుపక్కల ట్రాఫిక్ సమస్య, అదేవిధంగా చుట్టుపక్కల వాహనాలు పార్కింగ్ చేయాలంటే సరైనటువంటి వసతులు లేకపోవడంతో కొంత క్రికెట్ అభిమానులు నిరాశ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో అటు హెచ్సిఏ సభ్యులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఈసారి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూస్తున్నటువంటి దృశ్యాలు మొత్తం కూడా పూర్తిగా స్టేడియం మొత్తం కూడా రూపురేఖలు మొత్తం కూడా పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీట్ల విషయంలో కావచ్చు, పైన ఉన్నటువంటి కెనాల్స్ విషయంలో కావచ్చు, రూఫ్స్ విషయంలో కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలకు సంబంధించినటువంటి పార్కింగ్ సంబంధించిన విషయంలో కావచ్చు, అన్ని కూడా పూర్తిగా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక హైదరాబాద్ లో మొత్తం 9 మ్యాచ్లు ఉంటాయి. అందులో 7 లీగ్స్ మ్యాచ్లు ఉంటాయి. అందులో 2 నాకౌట్ మ్యాచ్లు ఉంటాయి. ఈ నాకౌట్ మ్యాచ్లు మరి ఏ మ్యాచ్లు తలపడిందనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మార్చి 23వ తేదీన రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో మొట్టమొదటి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. మార్చి 27వ తేదీన లక్నోతో హైదరాబాద్ సన్ రైజర్స్ టీం రాత్రి 7:30 ప్రాంతంలో జరగనుంది. అదే తరహాలో ఏప్రిల్ 6వ తేదీన గుజరాత్ టైటాన్స్ తో రాత్రి 7:30 ప్రాంతంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఏప్రిల్ 12వ తేదీన హైదరాబాద్ వర్సెస్ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ రాత్రి 7:30 ప్రాంతంలో మరొకసారి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. మే 5వ తారీఖున ఢిల్లీ సన్ రైజర్స్ మ్యాచ్ జరగనుంది. ఇదే స్టేడియంలో రాత్రి 7:30 ప్రాంతంలో ఢిల్లీతో మరొక మ్యాచ్ జరగనుంది. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మరొక మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 7 మ్యాచ్లు జరిగితే అందులో మొత్తం 9 మ్యాచ్లు ఉంటాయి. అందులో 7 మ్యాచ్లు లీగ్ మ్యాచ్లు ఉంటాయి. 2 మ్యాచ్లు మాత్రము నాకౌట్ మ్యాచ్లు జరుగుతాయి. గతంతో పోలిస్తే ఈసారి అటు రాచకొండ పోలీస్ కమిషనర్ అటు సుధీర్ బాబు నేతృత్వంలో, మరోవైపు హెచ్సి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటూ అటు జిహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రీడాభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు పటిష్టమైన ఏర్పాట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కావచ్చు, మరోవైపు లా అండ్ ఆర్డర్ పరంగా అటు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. హైదరాబాద్ క్రికెట్ స్టేడియం మాత్రం ఐపీఎల్ సీజన్ 18 కి సర్వం ముస్తాబైందని చెప్పవచ్చు. ఈ నెల 23వ తేదీన మొట్టమొదటి మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా ఇప్పటికే టికెట్స్ మొత్తం కూడా సోల్డ్ అవుట్ కావడం. ఈ రోజు నుంచి ఆన్లైన్ టికెట్స్ విక్రయాలు జరిపారు. ఏదైతే క్యూఆర్ కోడ్ చూపిస్తే ఉప్పల్ స్టేడియం ఏదైతే జింకానా గ్రౌండ్ కావచ్చు, మరోవైపు ఎల్బీ స్టేడియంలో 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ చూపించి నేరుగా వెళ్లి అక్కడ టికెట్స్ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే 2 సెంటర్లలో టికెట్ విక్రయాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు నుంచి ఆన్లైన్ టికెట్స్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ ఈ నెల 23వ తేదీన జరిగేటువంటి మ్యాచ్ మొత్తం కూడా ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ కావడం. అయితే వెంటనే అంటే ఆన్లైన్ లో పెట్టినటువంటి 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే టికెట్లు అన్ని సోల్డ్ అవుట్ కావడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా ఎస్సీఏ సభ్యులు అదేవిధంగా పోలీసులు కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జరిగేటువంటి మ్యాచ్ కి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం వేదిక మాత్రం సర్వం సిద్ధం చేసిందని చెప్పవచ్చు. వాళ్ళ క్రికెట్ అభిమానులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సర్వంగా సుందరంగా ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. విడజస్ నవీన్తో సునీల్ 10 టీవీ ఉప్పల్ స్టేడియం నుంచి.